నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఉత్తరాంధ్రలోని పెందుర్తి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఎందుకని అంటే పెందుర్తి నాది అని అంటే పెందుర్తి నాది అని చెప్పేసి ఇద్దరు నాయకులు వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు. వాళ్ళల్లో ఒకరు పెందుర్తి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన అన్నంరెడ్డి అదీప్ రాజు ఒకరైతే, ఇంకొకరు గుడివాడ అమర్నాథ్. ఈయన గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే పెందుర్తి నియోజకవర్గం నాకే కావాలి అని చెప్పేసి అమర్నాథ్ ఎందుకు కోరుకుంటున్నాడు? పెందుర్తి నియోజకవర్గంలో మొదటి నుంచి ఉన్నది నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో నాకు టికెట్ ఇచ్చింది, నేనే పోటీ చేశాను, నేనే గెలిచాను. 24లో కూడా నాకు టికెట్ ఇచ్చింది, ఓడిపోయి ఉండొచ్చేమో, కానీ క్యాడర్తో నేను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను, నాకే టికెట్ ఉండాలి, నేను పెందుర్తి వదిలిపెట్టి పోను అని చెప్పేసి అదీప్ రాజ్ కోరుకుంటున్నాడు. ఎందుకని ఇలా జరుగుతుంది? అసలు పెందుర్తి కోసం ఎందుకు ఒకళ్ళనొకళ్ళు డి అంటే డి అంటున్నారు? అంటే డైరెక్ట్గా ఎక్కడా కూడా అదీప్ రాజా, అమర్నాథ్ ఇద్దరు కూడా ఎదురు పడినప్పుడు ఎక్కడా కూడా డి అంటే డి అన్నట్టుగా, అంటే మొహాలు తిప్పేసుకొని ఇష్టం లేనట్టుగా ఎక్కడా లేరు. మళ్ళీ కనపడితే ఇద్దరు నవ్వుతూ పలకరించుకుంటారు. పలకరింపులు నవ్వులతో ఉంటాయి, నొసటితో మాత్రం వెక్కిరింపులు ఉంటాయి ఇద్దరి మధ్యలో కూడా. అంత వైరం ఉంది అని చెప్పేసి పెందుర్తిలో టాక్ నడుస్తుంది. సో ఎందుకని ఇలా నడుస్తుంది అని అంటే కనుక, పెందుర్తి నియోజకవర్గం నుంచి 2019లో టికెట్ సంపాదించుకున్నారు అదీప్ రాజా. ఆ టికెట్ ఎవరి వల్ల వచ్చింది అని అంటే కనుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, అలాగే రాజకీయాల్లో కూడా సీనియర్ పొలిటీషియన్గా చెప్పుకోబడుతున్న విజయసాయిరెడ్డి వల్ల వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 ప్లేస్ విజయసాయిరెడ్డిదే ఉండేది అప్పట్లో, 2014 నుంచి 2024 వరకు కూడా. ఆ 10 ఏళ్ళు సీనియారిటీ, పైగా నెంబర్ 2 ప్లేస్ విజయసాయిరెడ్డిదే. కానీ 2024 తర్వాత లెక్కలు మారిపోయినాయి. ఆ లెక్కలు మారటం వల్ల అసలు వైసీపీలో విజయసాయిరెడ్డి లేకుండా వెళ్ళిపోయారు. అది వేరే విషయం అనుకోండి. అయితే విజయసాయిరెడ్డి పార్టీలో లేకుండా వెళ్ళిపోవటమే ఇక్కడ అదీప్ రాజాకి చాలా బలం పోయిందని చెప్పుకోవాలి. ఆ బలం పోవటం వల్లనే పెందుర్తి నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పేసి అమర్నాథ్ ట్రై చేస్తున్నారు. సో ఈ సీటు అమర్నాథ్ చేతిలోకి వెళ్ళిపోతుందా, లేకపోతే అదీప్ చేతిలోనే ఉంటుందా? వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు పెందుర్తి నియోజకవర్గం గురించి కనుక చూసుకుంటే 2019లో అదీప్ రాజా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారని చెప్పుకున్నాం కదా. ఎవరి మీద గెలిచారో తెలుసా? బండారు సత్యనారాయణ మీద. సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి కూడా. పైగా ఆయన అల్లుడు ఇప్పుడు కేంద్ర మంత్రి. అంటే గతంలో ఎంపీ కూడా 2019 నుంచి 2024 వరకు, 2014 నుంచి 2019 వరకు ఆయన ఎంపీ. ఆయనే కింజరపు రామ్మోహన్ నాయుడు, బండారు సత్యనారాయణమూర్తికి స్వయాన అల్లుడు. సో మరి అలాంటి రాజకీయ నేపథ్యం, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన రాజకీయ నేత మీద కూడా పోటీ చేసి 2019లో గెలిచాడు అదీప్ రాజా. సో గెలిచి ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్ళాడు. అయితే అనూహ్యంగా 2024లో ఎన్నికల్లో అదీప్ రాజా ఓడిపోయాడు. మరి వైసీపీలో చాలామంది కొమ్ములు తిరిగిన నాయకులే ఓడిపోయారు. వైసీపీలో నెంబర్ 2 అనుకున్న విజయసాయిరెడ్డే ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసి తన సొంత నియోజకవర్గం నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కదా. సో అలాగే చాలామంది ఓడిపోయారు. మరి ఇప్పుడు నాకు కావాల్సిందే, నాకు పెందుర్తి కావాల్సిందే అని పట్టుబడుతున్న అమర్నాథ్ కూడా ఓడిపోయారు. ఆయన కూడా మంత్రిగా పనిచేశారు. ఇక అమర్నాథ్ విషయానికి వస్తే, అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అని అంటారు. సో ఈయన 2019లో విశాఖపట్నంలోని అనకాపల్లి నుంచి పోటీ చేశారు. అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. 2022లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని మెప్పించారో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన అమర్నాథ్కి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఐటీ శాఖ మంత్రి. ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ ఎన్నో కంపెనీలు తెచ్చి గుర్తింపు పొందుతారనుకుంటే కోడిగుడ్డు కోడి అని కథలు చెప్పి బాగా ప్రాచుర్యం పొందారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్ని తిట్టడం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అనవసరమైన విమర్శలు చేయటం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత ఏకంగా ఆయన స్థాయిని మర్చిపోయి నారా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద విమర్శలు చేయటం కావచ్చు. మొత్తం మీద అమర్నాథ్ అయితే గట్టిగానే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. విశాఖ వ్యాప్తంగా అమర్నాథ్ మీద గట్టి వ్యతిరేకత ఉంది. సో అయితే ఆయన అనకాపల్లిని వదిలేసి గాజువాకలో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. మామూలుగా చెప్పాలంటే ఆయన అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 2019లో ఆయన నివాసం గాజువాకలో ఉండటం వల్ల ఎక్కువగా గాజువాక నుంచి ఆయన పనిచేశారు. అసలు ఆయన ఎమ్మెల్యేగా గాజువాకలో గెలిచారా లేకపోతే అనకాపల్లిలో గెలిచారా అని చెప్పేసి స్థానికులకు కూడా కొంత డౌట్ ఉండేది.
అయితే ఆయన గాజువాక నుంచి పోటీ చేయించారు ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి గాజువాకలో బాగా ప్రచారం చేశారు, విపరీతంగా ప్రచారం చేసినా కానీ అత్యంత భారీ మెజారిటీతోటి ఆయన ఓడిపోయారు. అత్యంత భారీ మెజారిటీతో గెలిచారని చెప్పుకోవాలిగా మనం, కానీ అత్యంత భారీ మెజారిటీతోటి అమర్నాథ్ ఓడిపోయారు. ఆయన పల్లా శ్రీనివాస్ మీద విజయం అంటే పల్లా శ్రీనివాస్ అమర్నాథ్ మీద విజయ ఢంకా మ్రోగించారు. అయితే ఈ మధ్యకాలంలో అమర్నాథ్ మనసు మార్చుకున్నారు. ఆయనకి తిరిగి మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలని లేదు, గాజువాకలో ఉండాలని లేదు. అందుకని ఆయన పెందుర్తిలో పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఎందుకని పెందుర్తిలో పోటీ చేయాలనుకుంటున్నారు అంటే తన రాజకీయ వారసత్వం అంతా కూడా పెందుర్తిలోనే ఉంది అని. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తాత అప్పన్న, గుడివాడ అప్పన్న 1978 ఆ టైంలో అక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే గుడివాడ అమర్నాథ్ వాళ్ళ తండ్రి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలిచారు. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, ఎంపీగా కూడా పనిచేశారు. అయితే మరి పెందుర్తి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కాబట్టి వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న ఇద్దరు అక్కడ పనిచేసి గెలిచారు కాబట్టి నా రాజకీయ వారసత్వాన్ని నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకనే నేను పెందుర్తి వెళతాను అని చెప్పేసి అంటున్నారట. అది సన్నిహితుల దగ్గర చెప్తున్నారు. ఈ మాట అలా అలా పెందుర్తి నియోజకవర్గం అంతా వ్యాపించింది. ఎందుకంటే పెందుర్తి నియోజకవర్గంలో అమర్నాథ్కి బంధుత్వం కూడా ఉంది, రిలేషన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి మరి బంధుత్వము ఫాలోవర్స్ రెండూ ఉండటం వల్ల ఈ వార్త త్వరగా వ్యాపించింది. ఈ వార్తని అదీప్ రాజా ఉన్నాడు కదా, పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజా ఉన్నాడు కదా, ఆయన వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. అసలు నేనుండగా పెందుర్తి నియోజకవర్గం గురించి ఆయనకి ఎందుకు, నేను చూసుకుంటాను కదా. సో మేబీ ఆయనకి రాజకీయ వారసత్వం ఉండుండొచ్చు. మరి అదేదో 2019లో చూసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి టికెట్ ఇస్తానని కానీ అక్కడికి వెళ్ళి పోటీ చేయటం దేనికి? మరి అప్పుడే నేను అక్కడ పోటీ చేయను జగనన్న, నాకు పెందుర్తి నియోజకవర్గమే కావాలి, నువ్వు పెందుర్తి నియోజకవర్గం ఇస్తావా లేకపోతే పార్టీ మారమంటావా అని చెప్పేసి ఎదురు తిరగాలి. కానీ మరి అప్పుడెందుకు నోరు మూసుకుని ఊరుకున్నారు? 2024లో అయినా అడగొచ్చు కదా, జగనన్న నువ్వు నాకు పెందుర్తి టికెట్ ఇస్తావా లేకపోతే పార్టీ మారమంటావా అని అడగొచ్చు కదా, ఎందుకని ఊరుకున్నారు? ఇప్పుడొచ్చి మళ్ళీ అక్కడ ఓడిపోయి అనకాపల్లి సీటు దక్కక గాజువాకలో ఓడిపోయి ఇప్పుడొచ్చి పెందుర్తి నియోజకవర్గం టికెట్ ఎందుకు అడుగుతున్నారు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారని చెప్పేసి ఆయన వాపోతున్నాడట. అయితే ఈ మాటలు ఏవి కూడా మనుషులు ఎదురు పడినప్పుడు మాట్లాడుకోవటం లేదు, ఇద్దరు కూడా అప్పుడు నవ్వుతూ మాట్లాడుకుంటారు. కానీ ఒకళ్ళ వెన్నులో ఒకళ్ళు కత్తులు దింపుకోవాలని చూస్తూ ఉంటున్నారు. వైసీపీలో ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వెన్నుపోటు రాజకీయాల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఒకవేళ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గనక అమర్నాథ్ మాటకి జై కొట్టి పెందుర్తి నియోజకవర్గంలో టికెట్ ఇచ్చాడే అనుకోండి అమర్నాథ్కి, ఖచ్చితంగా అదీప్ రాజా వ్యతిరేకిస్తాడు. జగన్మోహన్ రెడ్డి మీద భయపడి అదీప్ రాజా వ్యతిరేకించకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా పెందుర్తి నియోజకవర్గంలో అదీప్ రాజాకున్న ఫాలోవర్స్ అంతా కూడా, వైసీపీ ఫాలోవర్స్ అంతా కూడా అమర్నాథ్కి వ్యతిరేకంగానే పనిచేస్తారు. అమర్నాథ్కి ఓటు వేయరు. ఎందుకంటే అదీప్ రాజా ఆల్రెడీ అక్కడ పాతుకుపోయి ఉన్న వ్యక్తి. 2019 నుంచి అతనికి పరిచయాలు ఉన్నాయి. టీడీపీ వైపు నుంచి కూడా ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి కదా. ఎంత వ్యతిరేక పార్టీ అయినా టీడీపీ వైపు నుంచి కూడా కొంతమందితో పరిచయాలు ఉంటాయి. ఓట్లు వేయకపోవచ్చు టీడీపీ, కానీ పరిచయాలు ఉంటాయి కదా, మాట పరిచయం ఉంటుంది కదా, వాళ్ళతోటి కూడా చేయగలిపి అమర్నాథ్ని ఓడిపోయేలాగా చేయొచ్చు. అయితే అమర్నాథ్కి టికెట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అదీప్ రాజాకే ఇచ్చాడు అనుకుందాం. ఖచ్చితంగా అమర్నాథ్ కూడా ప్రభావం చూపిస్తాడు అదీప్ రాజా గెలుపు మీద. ఎందుకని అంటే అమర్నాథ్కి బంధుత్వం ఉంది. ఇప్పటివరకు అమర్నాథ్ ఆ నియోజకవర్గాన్ని కోరుకోలేదు కాబట్టి, నాకు కావాలి అని చెప్పేసి అమర్నాథ్ కోరుకోలేదు కాబట్టి ఎక్కడా కూడా కల్పించుకోలేదు. అయితే ఇప్పుడు అమర్నాథ్ కోరుకుంటున్నాడు ఆ నియోజకవర్గం తనకు కావాలి పెందుర్తి అని. సో కాబట్టి ఇప్పుడు అదీప్ రాజా గనక కేటాయించాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా 100% అమర్నాథ్ దాని మీద, ఆ గెలుపు మీద ప్రభావం చూపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వడు. అతనికి చాలా మంచి బేస్ ఉంది, బంధుత్వం ఉంది, ఫాలోవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబానికి ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేత ప్రభావితం అయ్యేలాగా చూపిస్తాడు అమర్నాథ్. ఎందుకంటే ఈ మధ్య అమర్నాథ్ ఫాలోవర్స్, పెందుర్తికి సంబంధించిన అమర్నాథ్ ఫాలోవర్స్ కొంతమంది తిరుమలలో అమర్నాథ్వి జగన్మోహన్ రెడ్డివి కలిపి ఉన్న ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ విషయం ఇక్కడ పెందుర్తిలో ఉన్న వీళ్ళకి చాలా కోపం తెప్పించింది అదీప్ రాజా వర్గానికి.
సో ఇది మొత్తం మీద కూడా వైసీపీలో ఒక కుమ్ములాటను సృష్టిస్తోంది పెందుర్తి నియోజకవర్గంలో. మరి జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడతారా లేకపోతే ఏం చేస్తారు అనేది చూడాలి. ఇంటర్నల్గా ఉన్న వారు కాబట్టి అదే సర్దుకుంటుందిలే అని వదిలేస్తారా, లేకపోతే ఎప్పుడైతే ఈ నేతలిద్దరూ తెర మీదకి వస్తారో డి అంటే డి అని, నాదంటే నాది, పెందుర్తి నాదంటే నాదని చెప్పేసి ఎప్పుడైతే కుమ్ములాటకి దిగుతారో అప్పుడొచ్చి సర్దుబాటు చేస్తారా చూడాలి. ఏమవుతుందో, పెందుర్తి ఎవరి చేతికి వెళుతుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.